చెప్పినాం చట్టంలో వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. జాప్యం జరిగితే వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏ అధికారైనా విచక్షణ చేయాల్సిన అధికారి రేపు ఇక్కడ కాకపోతే దానికి సంబంధించి మహిళలకు సంబంధించి అనేకమైనటువంటి ఫోరాలు ఉన్నాయి. మహిళల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సదరు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసు అందరికీ కూడా. చట్టంలో కొన్ని నేను రాసుకున్నటువంటి దాని ప్రకారం కాదు, కొన్ని చట్టాల్లో ప్రత్యేకించి మహిళల సంరక్షణకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏ అధికారి ఎంత పెద్ద స్థాయి అధికారి వ్యవహరించినా వాళ్ళు రేపొద్దున శిక్షకు అర్హులవుతారు. కాబట్టి అటువంటి ఎక్కడ ఉపేక్ష నిర్లక్ష్యం జరగదు. చట్టం తన పనికి సంబంధించి మేము ఎవరి మీద వారికి సంబంధించిన కుమారుడి మీద ఏదో వ్యక్తిగతంగానో లేదు నేను చెప్తున్నా, మా పార్లమెంటు సభ్యుడు వీ హ్యావ్ అవర్ ఓన్ రెస్పెక్ట్. బట్ ఇట్ మీన్స్ అక్కడ ఆయన పట్ల జరుగుతున్నటువంటి ఆరోపణను ఆయననే స్వయంగా విచారణ కోరి తన ఒక పారదర్శకతను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరుతుంది సమాజం. ఆ సమాజం యొక్క ఆలోచనకు అనుగుణంగా హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అందరికంటే ముందు వచ్చి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి తప్ప మరి జరిగినటువంటి హిస్టరీ, పాలిటిక్స్, చూస్తున్న సోషల్ మీడియా, జరుగుతున్న పరిణామాలు, పిటిషన్స్ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళే కుటుంబ పెద్దలుగా లేదా దానికి సంబంధించిన కుల పెద్దలుగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహారం చేయాలి. చట్టంలో తప్పకుండా నేను మళ్ళీ చెప్తాను, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్ళకు కూడా తప్పదు పనిష్మెంటు. కాబట్టి దానికి ఎవరికేం సంబంధించిన విషయంలో ఎవరెక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం లేదు. సరే, ఒక ప్రధానమంత్రి స్థాయి ఆ విధంగా మాట్లాడి తెలంగాణకు వచ్చి ఆ విధంగా ఒక క్యాబినెట్ మాట్లాడో, ఒక పార్లమెంట్లో చర్చ చేసో, దేశంలో కొన్ని నిబంధనలు, ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడో లేకపోతే ఏదైనా కొంత వాస్తవాలు ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కావచ్చు. కానీ ఒకవైపు సమర్థవంతమైన పరిపాలన మాది, ఈస్టర్న్ స్టేట్స్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి కశ్మీర్ దాకా మా ప్రజలు మమ్మల్ని హర్షిస్తారని చెప్పుకుంటున్న మీరు ఇలా దేశ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము బలహీనమైనటువంటి ప్రభుత్వాలు మాయి, భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడపలేము. మేము భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించడం పొరపాటు. మీరు అస్సాం లాంటి దేశంలో